ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఉత్కంఠ కొనసాగుతోంది. క్యాంపుల నుంచి నేరుగా మున్సిపాలిటీకి చేరుకున్నారు బీజేపీ కాంగ్రెస్ నేతలు. 21 స్థానాలను కైవసం చేసుకుంది బీజేపీ. మ్యాజిక్ ఫిగర్కు కావాల్సింది మరో 3. చైర్మన్ పీఠం కైవసం చేసుకుంటామని బీజేపీ ధీమాగా ఉంది. మాకు 28 మంది మద్దతు ఉంది అని చెప్పి కాంగ్రెస్ చెప్తున్నారు. చైర్మన్ పీఠం తమదే అని కాంగ్రెస్ నేతలు కూడా భరోసా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆదిలాబాద్లో ప్రస్తుత పరిస్థితిపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్లో హంగు కొనసాగుతున్న ఏరియాలో ఆదిలాబాద్లో క్యాంపు రాజకీయాలు నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీకి సంబంధించిన శ్రేణులంతా కూడా క్యాంపు నుండి నేరుగా మున్సిపల్కు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక హైటెన్షన్ అయితే కంటిన్యూ అవుతుంది. హైటెన్షన్ నేపథ్యంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో అనేది కొనసాగుతుంది. బల్దియా పీఠాన్ని ఎవరు కైవసం చేసుకోబోతున్నారనే ఒక హైటెన్షన్ అయితే కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. దాదాపు 21 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ ఇక్కడ మెజార్టీ సీట్లను కైవసం చేసుకొని ఆధిక్యతను సాధిస్తుంది. కానీ ఇక్కడ మెజార్టీ ఏదైతే మ్యాజిక్ ఫిగర్ను దాటాలంటే మరో 3 స్థానాలు అవసరం ఉంది. ఎక్సాఫిషియోకు సంబంధించిన ఓట్లు, ఎమ్మెల్యే, ఎంపీ ఎక్సాఫిషియో ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లతో కలుపుకొని 23 స్థానాలకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 23 స్థానాలు చేరుకున్న నేపథ్యంలో మరో 3 స్థానాలను 3కు సంబంధించిన వాళ్ళు కనిపిస్తే పూర్తిగానైతే కనిపించే అవసరం ఉంది. మనతో పాటుగా పూర్తిగానైతే ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఈ టెన్షన్లో ఆదిలాబాద్ బల్దియా పీఠాన్ని ఎవరు కైవసం చేసుకుంటారనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మనతో పాటుగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, ఎలా కంటిన్యూ చేస్తారు, ఇప్పుడు బల్దియా పీఠాన్ని ఎలా కైవసం చేసుకుంటారు? మెజార్టీ స్థానాలు వచ్చినా కూడా ఇంకా మ్యాజిక్ ఫిగర్ను చేరుకోని పరిస్థితి. ఇంకా 2 మీ పార్టీలోకి రావాల్సి ఉంది, మీకు మద్దతు తెలపాల్సి ఉంది. ఎట్లా ఉంది సిచ్యువేషన్? ధర్మం గెలవబోతుంది. ఈరోజు ధర్మం ఎప్పుడు కూడా గెలుస్తుంది. ధర్మం గెలిచే ముందు కొన్ని ఇబ్బందులు ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఎప్పుడు కూడా దైవ నిర్ణయం ధర్మానికి అనుగుణంగానే ఉంటుంది. అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా కలిసి ముందుకెళ్తున్నాయి. ఎంపీగా మీరున్నారు. అంతకుముందు బైన్సాలో మీ ఎక్సాఫిషియో ఓటు పోల్ చేసుకొని అక్కడ ఆ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కీ రోల్ పోషించారు. ఇప్పుడు కూడా మీ ఎక్సాఫిషియో ఓటు కీ రోల్గా ఉంది. ఎట్లా చూడొచ్చు? 100% నా ఎక్సాఫిషియో ఓటుతోటి ఇక్కడ మేము గెలవబోతా ఉన్నాం. ఇందాక శాసనసభ్యులు చెప్పినట్టుగా ధర్మంని నమ్మినటువంటి వాళ్ళుగా, సిద్ధాంతాన్ని నమ్మినట్టు వాళ్ళుగా ప్రతి ఒక్కరూ కూడా ధర్మాన్ని ఆదరిస్తారు, విజయాన్ని సాధించి పెడతారు. ఇది ఓవరాల్గా బీజేపీకి సంబంధించిన శ్రేణులు అయితే చెప్తున్న సిచ్యువేషన్. ధర్మం గెలుస్తుంది, బీజేపీ ఫామ్ చేస్తుంది, బల్దియా పీఠాన్ని కైవసం చేసుకుంటుంది అంటూ ఇటు ఎమ్మెల్యే, ఎంపీ అయితే ఒక నమ్మకాన్ని, ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ నేపథ్యంలో ఆదిలాబాద్ బల్దియా పీఠాన్ని ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకుంటామన్న ధీమా అయితే వ్యక్తమవుతుంది. ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం అన్ని కూటమిగా వచ్చి కుట్రలు చేసి బల్దియా పీఠాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్నాయి. కానీ అల్టిమేట్గా ధర్మమే గెలుస్తుంది. ఆ ధర్మం గెలుపు మీరు త్వరలో చూడబోతున్నారంటూ బీజేపీ శ్రేణులు, ఇటు ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడన్ నాగేష్ చెప్తున్నారు. ఎక్సాఫిషియోకు సంబంధించిన ఓట్లతో పూర్తి స్థాయిలో ఆదిలాబాదు బల్దియాకు సంబంధించిన పీఠాన్ని అయితే కైవసం చేసుకునే అవకాశం ఉంది. క్యాంపు రాజకీయాలు ముగించుకొని మరో పార్టీ కూడా, కాంగ్రెస్ కూడా ఎంట్రీ అవుతుంది. కాంగ్రెస్కు సంబంధించి శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎంట్రీ అవుతున్నారు. వాళ్ళు కూడా పూర్తిగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏదైతే చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికకు సంబంధించిన దానిలో భాగంగానే ఇప్పుడు క్యాంపు రాజకీయాలను ముగించుకొని క్యాంపు నుండి నేరుగా మున్సిపాలిటీకి చేరుకుంటున్నారు. కాంగ్రెస్కు సంబంధించిన శ్రేణులను చూస్తున్నాం. 11 స్థానాలను కైవసం చేసుకుంది కాంగ్రెస్. ప్రస్తుతం ఆ 11 స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్కు సంబంధించిన కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉండబోతుందన్న టెన్షన్ అయితే కంటిన్యూ అవుతుంది. మరికొద్ది సేపట్లో ఆదిలాబాద్ బల్దియాకు సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికకు సంబంధించి ఓ టెన్షన్ అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్కు సంబంధించిన శ్రేణులు కూడా వస్తున్నారు, డీసీసీకి సంబంధించిన నేతలు ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది? గెలుస్తున్నాం. ఇది డీసీకి సంబంధించి చెప్తున్నది. వాళ్ళకు సంబంధించిన కౌన్సిలర్లు ఉన్నారు. కౌన్సిలర్లు ఏం చెప్తారు, కీలకంగా ఎట్లా ఉండబోతుంది? ఆదిలాబాద్ బల్దియాని ఏం చేస్తారు? 28 కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి, 23 బీజేపీ. పూర్తిగా ఆదిలాబాద్ కాంగ్రెస్ హస్తగతం అవుతుందనుకుంటా? 100% కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి. ఇది కాంగ్రెస్కి సంబంధించిన శ్రేణులు అయితే చెప్తున్నారు. ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ మేమే ఆదిలాబాద్ బల్దియాను
కైవసం చేసుకుంటామంటూ చెప్తా ఉంటే 11 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ మిగిలి మాతో కలిసి వచ్చే పార్టీలతో ఆదిలాబాద్ మున్సిపాలిటీని హస్తగతం చేసుకుంటామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఈ టెన్షన్కు తెరబడబోతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్ టీవీ9 ఆదిలాబాద్.